హాయ్ అండి. ఈరోజు మెడికల్ నెగ్లిజెన్స్ గురించి తెలుసుకుందామా? మనం ఏదో ఒక అనారోగ్య సమస్యకి డాక్టర్లని సంప్రదిస్తూ ఉంటాం కదండి. అయితే చాలా మందికి ఎదురయ్యే సమస్య ఏంటంటే సదరు డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి. అవునా కదా? అందరూ డాక్టర్లు లేదా అన్ని ఆసుపత్రులు అలా ఉంటాయి అని చెప్పట్లేదండోయ్. చాలా మంది నిజాయితీ, నిబద్ధత మరియు సమర్థత కలిగిన మంచి వైద్యులు ఉన్నారు. అలాంటి వారందరికీ సెల్యూట్ కొడదాం. కానీ కొద్దిమంది డాక్టర్లు మాత్రం ధనార్జనే పరమావధిగా వ్యవహరిస్తూ ఉండడం మరియు పేషెంట్ల పట్ల వారి అనారోగ్య సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరియు నిర్లక్ష్యముగా వైద్య చికిత్సలు నిర్వహించడం వలన ఆ సదరు పేషెంటుకి హాని కాని మరింత కష్టనష్టాలు వాటిల్లే అవకాశాలు కాని సంభవించవచ్చు. ఇలాంటి వారిని మాత్రం ఉపేక్షించకుండా చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటే సదరు పేషెంటు నష్టపరిహారం పొందడమే కాకుండా ఇతరులకు ఇక ముందైనా నిజాయితీతో కూడిన సమర్థవంతమైన వైద్యం అందుతుందని ఆశించవచ్చు. వైద్య నిర్లక్ష్యం అంటే ఎటువంటిది అనే అంశం మరొక వీడియోలో చూద్దామండి.